శ్రీ 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 సాలగ్రామ ఆలయంలోకి ప్రవేశించినట్టయితే మనకు శ్రీ 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 సాలగ్రామ వెంకటేశ్వర స్వామి వారిని ప్రత్యక్షంగా చూడవచ్చు.
వెంకటేశ్వర స్వామివారు గత 600 సంవత్సరాల నుండి వెలిసి ఉన్నది. అట్టి దేవాలయానికి అనువంశిక అర్చక ధర్మకర్తలుగా మేము, మా తాతలు, ముత్తాతలు మరియు ఇలా 6వ తరంతో నడుస్తుంది యొక్క గుడి కార్యక్రమం. అందులో భాగంగా అప్పుడు 600 సంవత్సరాల క్రితము ఇక్కడ ఈ యొక్క గుడి మరి అరణ్య ప్రాంతమై ఉండేది. అలాంటి దేవాలయాన్ని ఆ రోజు నుంచి కూడా మా తాతగారైనటువంటి వీరరాఘవాచార్యుల వంశం నుండి కూడా ఇక్కడ బీజం ఏర్పడ్డది. ఆ రోజు నుండి కూడా ఇప్పటి వరకు కూడా మా తాత ముత్తాత తరం నుంచి వాళ్ళ మా తరం వరకు కూడా అనాదికంగా 600 సంవత్సరాన్ని కంటిన్యూగా ఇలాగ నడుచుకుంటూ వస్తుంది. అందులో భాగంగా అప్పుడు కూడా ఈ కీకారణ్య ప్రాంతం అయి ఉండడం వల్ల అప్పుడు కేవలము ఓన్లీ బ్రహ్మోత్సవం వరకు ఇక్కడ నడిచేది. ఊళ్ళో నుంచి రావాలి కాబట్టి ఇక్కడ పూజలకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి అక్కడ ఊళ్ళో కూడా ఉత్సవ విగ్రహాలను తయారు చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి స్వామిని కూడా మూలమూర్తిని ఆవాహన చేసుకొని ఊళ్ళో దేవాలయాన్ని నిర్మించుకొని అక్కడ ఉత్సవ విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది. నిత్య పూజ కూడా అక్కడ చేయడం జరుగుతుంది. సంవత్సరానికి ఒకసారి పాల్గొన శుద్ధ ఏకాదశి నాడు కూడా ఇక్కడ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యి ఈ బ్రహ్మోత్సవాలు కూడా 10 రోజుల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా భక్తుల యొక్క సహాయ సహకారాలతో అత్యంత వైభవంగా చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క సహకారంతో ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి బ్రహ్మోత్సవాల కళ్యాణమే కాకుండా నిత్య కళ్యాణం కూడా స్వామివారి యొక్క గోదా కళ్యాణం ఉంటుంది. తర్వాత ముక్కోటి ఏకాదశి, శ్రీరామనవమి కూడా ఇవన్నీ కూడా అత్యంత వైభవంగా జరపబడుతున్నాయి వంశపారంపర్య అర్చకులతోటి. కావున భక్తులంతా కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందగలని మనవి చేస్తున్నాం. జయ శ్రీమన్నారాయణ. శ్రీ 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 సాలగ్రామ వెంకటేశ్వర స్వామివారి యొక్క చరిత్ర చూసుకున్నట్లయితే మా యొక్క తాతగారైనటువంటి కారంపూడి వీరరాఘవాచార్యులు కారంపూడి నుంచి ఇక్కడికి వచ్చి ఈ యొక్క స్వామివారి ఇక్కడ వెలిసి ఉన్నదని చెప్పి గుర్తించడం జరిగింది. అప్పటి నుంచి కూడా వారితో ఇక్కడ బీజం ఏర్పడ్డది ఇక్కడ ఈ దేవస్థానంలో. అప్పటి నుండి కూడా ఈ ఆలయానికి కూడా అప్పటి నుంచి కూడా కారంపూడి వంశస్థులు చేయడం జరుగుతుంది. అసలు మా ఇంటి పేరు ఆసూరి మరింగంటి, అక్కడి నుంచి కారంపూడి నుంచి రావడం వలన అతనికి కారంపూడి అని చెప్పేసి మా ఇంటి యొక్క పేరు పడిపోయింది. అప్పటి నుంచి కూడా 600 సంవత్సరాల నుంచి మా వంశస్థులే ఈ యొక్క కార్యక్రమాలు దిగ్విజయంగా చేస్తున్నారు బ్రహ్మోత్సవాలు. తర్వాత ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు కూడా ఇప్పటికి కూడా మా 6వ తరం కాబట్టి మేము, మా నాయనగారు, మా తాతగారు, రేపు మా పిల్లలు కూడా ఈ యొక్క వంశపారంగా చేయడానికి కూడా మేము స్వచ్ఛందంగా చేస్తున్నాము. వీటి మీద ఎటువంటి మాకు జీతభత్యాలు కూడా లేవు. సర్వీస్ ఇనాములతోటి కూడా ఇప్పటికి కూడా స్వామివారికి సేవ చేసుకుంటూ 600 సంవత్సరాల నుంచి ఈ విధంగా చేసుకుంటూ వస్తున్నాము. ఈ సాలగ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయం 600 సంవత్సరాల క్రితం నాటిదని చెప్పవచ్చు. ఈ సాలగ్రామ వెంకటేశ్వర స్వామి వారి చరిత్ర చూసినట్టయితే శ్రీ కారంపూడి వీర రాఘవాచార్యులు కారంపూడి నుంచి అక్కెనపల్లి గ్రామానికి వచ్చి ఉండగా ఒకరోజు స్వామివారు కలలోకొచ్చి స్వప్నంలో దర్శనమిచ్చి నేను ఈ కొండపై వెలిసి ఉన్నానని, శ్రీ 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 సాలగ్రామ వెంకటేశ్వర స్వామిగా వెలసి ఉన్నాను అని స్వప్నంలో దర్శనమిచ్చి ఈ విషయం తెలియజేశారట. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు స్వామివారి నిత్య పూజలు, కైంకర్యాలను మరియు ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నాడు ఇక్కడ బ్రహ్మోత్సవాలు 10 రోజులు అత్యంత వైభవంగా భక్తుల యొక్క సహాయ సహకారాలతో నిర్వహించబడతాయి. శ్రీ 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 సాలగ్రామం వెంకటేశ్వర స్వామి ఆలయం చరిత్ర మీకు నచ్చిందని భావిస్తూ లైక్ చేయమని, మెసేజ్ చేయమని, సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నాము.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.